బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. అనంతపురం జిల్లా పామిడిలో దారుణం జరిగింది. వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే మృతుడిని వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డిగా గుర్తించారు. పామిడి నుంచి స్వగ్రామం జీ కొట్టాలకు బైక్ పై వెళ్తూ ఉండగా కాలాపురం సమీపంలో సతీష్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అయితే ఇటీవల వైసీపీ రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్గా సతీష్ నియామకమయ్యారు. అసలు ఏంటి, ఇది ఎలా జరిగింది అనేది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రసూల్ అందుబాటులో ఉన్నారు. రసూల్, అసలు ఎలా జరిగింది హత్య, ఎవరు దుండగులు, ఎందుకని ఇంత దారుణంగా హత్య చేశారు? గుడ్ మార్నింగ్ మౌనిక. అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం సమీపంలో దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు ప్రధానంగా ఏం జరిగింది అనేటువంటిది పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే జీవన సతీష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల బూత్ కన్వీనర్ గా ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఆయన ఇటీవలే ఎంపిక చేశారు. అయితే నిన్న రాత్రి గ్రామానికి వెళ్తున్నటువంటి సమీపంలో అక్కడ పామిడిలో పని ముగించుకొని జీకొట్టాల గ్రామానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలాపురం సమీపంలో దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా ఇటీవలే కలిసినటువంటి సంతోషాన్ని తన ఫ్రెండ్స్ తో కూడా పంచుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత దేవన సతీష్ రెడ్డి హత్య జరగడం వెనుక ఇక్కడ ఎలాంటి కారణాలు ఉన్నాయనేటువంటిది పెద్ద ఎత్తున అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సతీష్ రెడ్డిది రాజకీయ కోణంలో ఏదైనా హత్య జరిగిందా, లేక ఇంకా ఏదైనా ఉన్నాయా అనేటువంటి విధంగా కూడా పోలీసులు అదే విధంగానే స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పామిడిలో పని ముగించుకొని రాత్రి తన బైక్ పైన జీకోటాల గ్రామానికి వెళ్తున్నటువంటి సందర్భంగా ఈ హత్య జరిగింది. ఈ హత్య ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి స్థానికులు అదే విధంగానే పోలీస్ వర్గాలు కూడా అక్కడికి చేరుకున్నారు. హత్య జరిగినటువంటి తీరును పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఈ హత్య వెనుక కారణాలు ఏమై ఉంటాయి, రాజకీయ కోణంలో జరిగిందా లేక ఇంకా ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి విధంగా పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ రెడ్డికి గొంతు కోసి హతమార్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన బైక్ పై వెళ్తున్నటువంటి సతీష్ రెడ్డిని ఎవరైనా పథకం ప్రకారమే ఈ విధంగా హత్య చేశారా లేకపోతే ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సతీష్ రెడ్డి వెళ్తున్నటువంటి బైక్ పైన ఇంకా తనతో పాటు ఎవరైనా ఉన్నారా అనేటువంటి విషయం కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేవలం సతీష్ రెడ్డికి పూర్తిగా గొంతు కోసినట్టు మాత్రం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శరీరం పైన ఇతరత్ర ఎలాంటి గాయాలు కూడా కాలేదనేటువంటి విధంగా కూడా స్థానికులు అదే విధంగానే పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గాయాలు కాలేదు, ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగింటే పూర్తి స్థాయిలో తలకు కానీ ఇతరత్ర బాడీలో కానీ ఏదైనా గాయాలు జరిగినటువంటి విషయం కూడా కనిపిస్తాయి. అయితే కేవలం గొంతు కోసి ఉంది, పూర్తిగా రక్తస్రావమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం తెలుస్తున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా బీటెక్ చదివినటువంటి సతీష్ రెడ్డి ఈ విధంగా దారుణ హత్యకు గురి కావడం పైన స్థానికులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో హత్యలు జరగనప్పటికీ ఈ విధంగా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత హత్యకు గురయ్యారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ముందస్తుగా ఎవరైనా ప్రణాళికాబద్ధంగానే పథకం ప్రకారమే ఈ హత్యకు పాల్పడ్డారా అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ద్విచక్ర వాహనం ముందు భాగం మాత్రం పూర్తిగా ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. అంటే ఇది ఏదైనా యాక్సిడెంట్ మాదిరిగా చిత్రీకరించారా లేక ఇంకా ఏదైనా జరిగిందా అనేటువంటి అభిప్రాయాలు అనుమానాలు పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక యువ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు ఈ విధంగా రోడ్డు పైన దారుణంగా హత్యకు గురయ్యారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ రెడ్డి గ్రామంలో కానీ వారి కుటుంబం కానీ ఎవరితో కూడా ఎలాంటి విభేదాలు లేవనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అతను ఎవరితో కూడా వివాదాలకు పోవడం కానీ ఇతరత్ర ఏదైనా వ్యవహారాలకు పాల్పడడం కానీ కూడా ఎక్కడ లేదు. ఇలాంటి ఒక మంచి కుటుంబం అదే విధంగానే బీటెక్ చదువుకున్నటువంటి యువ నాయకుడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక యువ నాయకుడు దారుణంగా హత్యకు గురి కావడం, అందులో కూడా రాత్రి వేళ ఇలాంటి దుర్ఘటన జరగడం పైన అసలు ఏం జరిగింది అనేటువంటిది మాత్రం అటు పోలీసులు కూడా
మారింది మౌనిష. రసూల్, అసలు ఎంతమంది దుండగులు వచ్చి దారుణానికి తెగబడ్డారు? పోలీసులు ఏమైనా చెప్పారా దాని గురించి? అలాగే మరోవైపు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మౌనిష, మొత్తం పైన సతీష్ రెడ్డి ఎలాంటి ఇతరత్ర సంఘటనలకు పాల్పడడం కానీ లేకపోతే ఎవరితోన్నా కానీ వివాదాలు ఉండటం కానీ ఇవంటివి ఏవీ లేవు. తన కుటుంబంతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. సతీష్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో 3వ వ్యక్తి, 3 కుమారులు. ఇతను కాశీ విశ్వనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుమారులు. ఇతను బీటెక్ చదువుకొని తన కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వ్యవసాయం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తి రాత్రి ఇంటి నుంచి వచ్చాడు. అదేవిధంగా పామిడిలో తన పని ముగించుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరో గొంతుకొచ్చి హతమార్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ హత్య వెనుక ఎవరున్నారు, ఎంతమంది దుండగులు పాల్గొన్నారు, ఇంకా ఏదైనా మారణాయుధాలతో వచ్చారా అనేటువంటిది కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తులో తెలియాల్సింది. ఎందుకంటే ఇది ఒక రోడ్డు ప్రమాద ఘటనగా కూడా కనిపిస్తున్నప్పటికీ అయితే దీన్ని ఏదైనా రోడ్డు ప్రమాద ఘటనగా చిత్రీకరించారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు బండి పూర్తి స్థాయిలో ధ్వంసం అవుతుంది. అదే విధంగానే బండి రైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి పూర్తిగా గాయాలకు గురవుతారో, అదే విధంగానే తల పగలడం కానీ లేకపోతే ఇతరత్ర బాడీలో పార్ట్స్ బ్రేక్ కావడం కానీ ఇలాంటి అవి సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటివి ఏవి కూడా హత్యకు గురవున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సతీష్ రెడ్డి పైన ఏవి కనపడడం లేదు. కేవలం గొంతు కోసినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది పూర్తిగా ఖచ్చితంగా హత్య అయి ఉంటుందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా దాదాపుగా ఇది హత్య అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రణాళికబద్ధంగా ఒక పథకం ప్రకారమే ఎవరైనా హత్యకు పాల్పడ్డారా లేకపోతే ఎంతమంది పాల్గొన్నారో అనేటువంటిది కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సింది. లేకపోతే ఎవరైనా నమ్మించి తనతో పాటు వచ్చి వెళ్తున్నటువంటి వ్యక్తి వెనక భాగాన కూర్చొని ఏదైనా కత్తితో దారుణంగా ఒక షార్ప్ పదునైనటువంటి ఒక కొడవలతో కానీ లేకపోతే కత్తితో కానీ ఆ పథకం ప్రకారం దాచి ఉంచుకొని వెనక్కి కూర్చుకొని బండి రైడ్ చేస్తున్నటువంటి కాన్సన్ట్రేషన్ లో ఉన్నటువంటి సతీష్ రెడ్డికి గొంతు కోసి హతమార్చారా, ఇందులో ఎంతమంది పాల్గొన్నారనేటువంటిది మాత్రం పూర్తిగా పోలీసుల దర్యాప్తుల్లో తేలాల్సింది. అయితే ప్రాథమికంగా మాత్రం ఇది హత్య అయిందొచ్చు అన్న అనుమానాలు పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. పామిడికి సంబంధించి ఇన్ఛార్జ్ సి రాజు అదేవిధంగానే పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీశారు. ఎలా జరిగింది, ఏదైనా రోడ్డు ప్రమాదమా లేదా ఏదైనా హత్య జరిగిందా లేకపోతే అసలు ఆయన ఒక్కసారి మనం ఇక్కడ ఒక్కసారి క్లారిటీగా చూద్దాం. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ టైంలో ఆయన ఒక్కరే ఉన్నారా, ఆయనతో పాటు ఎవరు లేరా, ఆయన వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఈ దుండగులు దారుణంగా హత్య చేసిన రూట్ ఏదైతే ఉందో రూట్లో ఎవరు చూడలేదా, వీళ్ళు ఇంత దారుణానికి తెగబడుతుంటే ఎవరు చూడలేదా, అక్కడ సీసీ కెమెరా లేవా, ఒకవేళ ఇవేవి లేకపోయి ఉన్నా కూడా కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, గతంలో ఇలాంటి గొడవలు కానీ లేకపోతే ఆయన ఈ మధ్యనే వైసీపీ రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్గా కూడా నియామకమయ్యారు. సో దీనికి సంబంధించి ఆయన గొడవలు ఏమైనా జరిగాయా, ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆయనకి అనే కోణంలో కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పడం జరుగుతుందా? మనుషు మొత్తం పైన సతీష్ రెడ్డి ఇది మాత్రం హత్య అనేటువంటి అనుమానాలను వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా దీనికి కారణం ఏందనేటువంటి తెలియడం లేదు. ఇంటి నుంచి పామిడికి వెళ్తున్నట్టు వారి ఇంట్లో చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే పామిడికి వచ్చారు, పామిడిలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో కలిశారు అనేటువంటి విషయాలు కూడా ఏమీ ఇప్పటిదాకా బయటికి వెళ్ళటి కాలేదు. రాత్రి మాత్రం సతీష్ రెడ్డి అక్కడ వారి గ్రామం నుంచి జీకొట్టాల నుంచి అక్కడికి పామిడికి వచ్చారు. పామిడిలో సొంత పని ముగించుకొని వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కాలాపురం అక్కడ వెళ్తున్నటువంటి ఆ మార్గం కూడా దాదాపుగా రాత్రి 9:30-10 ప్రాంతాల్లో అయినట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో బాగా పూర్తిగా చీకటి ఉంటుంది, రహదారి మధ్యలో కాబట్టి చాలా కొంత పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలు కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమంది పాల్గొన్నారు అనేటువంటిది ఏది కూడా స్పష్టత రావడం లేదు. జరిగినటువంటి ఘటనా స్థలాన్ని బట్టి చూసినా కూడా ఎవరైనా దీని వెనకాల ఒక 2-3 పాల్గొన్నారా లేకపోతే
ఒకే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేవలం గొంతు మాత్రమే కోసినట్టుంది, పూర్తిగా రక్తస్రావం అనేటువంటి పరిస్థితి ఆ రహదారి మొత్తం. కాబట్టి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఇంకా పోలీసులు గుర్తిస్తారు. ఈ ప్రాంతంలో ఏమైనా సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయా అనేటువంటి విధంగా కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినటువంటి వెంటనే పోలీస్ వర్గాలు డాగ్ స్క్వాడ్ ను కూడా పిలిపించారు. డాగ్ స్క్వాడ్ తో కూడా హత్య జరిగినటువంటి ఈ హత్య అన్నట్టు అనుమానం వ్యక్తమవుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలించారు. అదే డాగ్ స్క్వాడ్ వచ్చినటువంటి సందర్భంలో అప్పటికే హత్య విషయం బయటకు, ఈ హత్య అన్నటువంటి అనుమానం విషయం బయటకు తేలడంతో ఈ రోడ్డు పైన పడి ఉన్నటువంటి ఈ ఘటన విషయం తెలియడంతో ప్రజలందరూ కూడా అక్కడికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. అంతేకాకుండా పోలీస్ జాగిలాలను డాగ్ స్క్వాడ్స్ ను కూడా అక్కడికి పిలిపించారు. ఆ డాగ్ స్క్వాడ్ కూడా సమీప ప్రాంతాల్లో అక్కడ తచ్చాడుతూ పూర్తిగా కనిపెట్టడానికి ఎవరైనా ఇది హత్యం లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందా అనేటువంటి విషయంగా గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా ఆ డాగ్ ని తీసుకెళ్లి పరిశీలించారు ఘటన ప్రాంతం సమీప ప్రాంతాల్లో కూడా. అయితే అక్కడ ఆ డాగ్ స్క్వాడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తచ్చాడుతూ వెళ్ళింది కానీ అయితే ఎవరిని గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రధానంగా ఘటన జరిగినటువంటి వెంటనే స్థానికులందరూ కూడా ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాబట్టి ఘటనా స్థలానికి సంబంధించి క్లూస్ ఏమన్నా దొరుకుతాయా అనేటువంటి విధంగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వారందరూ కూడా గ్రామంలో ఎవరితో కూడా విభేదాలు లేదు. అందులో కూడా బీటెక్ చదువుకున్నటువంటి సతీష్ రెడ్డికి ఎవరితో కూడా విభేదాలు లేదు. గతంలో ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఏమీ లేదు. చాలా సౌమ్యంగా అందరితో స్నేహంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా కూడా స్థానికులు అదే విధంగానే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఈ దారుణ ఘటన వెనుక ఇది హత్యనా లేకపోతే లేదా రోడ్డు ప్రమాదమా లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందా, ఏదైనా ప్రణాళికబద్ధంగా ఒక పథకం ప్రకారము సతీష్ రెడ్డిని తీసుకొచ్చి ఈ విధంగా రాత్రి వేళ ఎవరు తిరగనటువంటి ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఈ హత్య జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలను కూడా పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. మొత్తం పైన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి వివరాలు వెల్లడించలేమనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. మౌనిష, సో ఇప్పుడు ఒక్కసారి అక్కడున్న వైసీపీ అధినేతలు కానివ్వండి, అక్కడున్న నాయకుల వర్షన్లో చూస్తే వాళ్ళు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? కొంచెం మొత్తం పైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. అదే విధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అతని స్నేహితులు కూడా అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగినటువంటి వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కేవలం ఎవరు కూడా ఇప్పటికిప్పుడు ఏమి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇది పూర్తిగా హత్య అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా రక్తస్రావం భారీగా జరిగింది. అయితే బండికి బాగా ముందు భాగం ఏదైతే అతను ప్రయాణిస్తున్నటువంటి బైక్ కూడా బాగా కొత్తగా ఉన్నటువంటి విధంగా కూడా కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ముందు భాగంలో ఉన్నటువంటి డూమ్ కూడా బాగా పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రమాదమా లేక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఒక పథకం ప్రకారం ఏదైనా ఈ విధంగా హత్యకు పాల్పడ్డారా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక యువ నాయకుడు ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తిగా ఎదిగేటువంటి నేత, బాగా ఎదిగేటువంటి నాయకుడు, పూర్తిగా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి ఫొటోస్ కూడా తీసుకుని చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. ఒక చురుకైనటువంటి పాత్ర మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకుడిగా కూడా చర్చించుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి ఈ ఘటన జరగడం పైన ఇది హత్య అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ కోణంలో ఒక యువ నాయకుడు ఒక మండల కేంద్రంలో నియోజకవర్గంలో ఎదుగుతాడనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దారుణమైనటువంటి దుర్ఘటన వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక నేతలను అదేవిధంగా నాయకులను ఆ పార్టీ వర్గాలను కోలుకోలేకుండా చేసింది. ఇలాంటి నేపథ్యంలో అయితే ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఇది ఖచ్చితంగా
ఎవరైనా హత్యకు పాల్పడి ఈ విధంగా ఒక భయభ్రాంతులు కల్పించేందుకు ఏదైనా ప్రయత్నం చేశారా? ఆ పార్టీలో ఈ విధంగా ఎదిగేటువంటి నాయకుడిని హత్య చేయడం ద్వారా ఇతరులు కూడా ఏదైనా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక చురుకైన పాత్ర నిర్వహించేటువంటి లీడర్లు లేకుండా చేయడం అనేటువంటిది ఎవరైనా పథకం ప్రకారం చేశారా అన్న అనుమానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రసల్. చూస్తూ ఉన్నాము, అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది ఈ దారుణం. వైసీపీ నాయకుడి దారుణంగా హత్య చేశారు, గొంతు కోసి దుండగులు. అయితే ఎవరు ఇలాంటి దారుణాన్ని కుడిగట్టారు అనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతూ ఉన్నారు.